నమస్తే కడప వార్త. అష్టాదశ శక్తి పీఠాల్లో రెండవది ఏది? సజీదేవి అమ్మవారి నాభిబడిన ప్రదేశం ఎక్కడుంది అంటే, కన్న తల్లికి మనకు ఉన్న సంబంధం నాభితోనే ఏర్పడుతుంది. ఈ ప్రపంచానికి అమ్మస్థానమైన ప్రదేశం ఎక్కడుందో అదే కంచి క్షేత్రం. భూమికి శక్తులన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఉన్న తల్లే కామాక్షిదేవి అమ్మవారు. అందుకే దక్షిణ భారతదేశంలో మనకున్న ఏకైక శక్తి క్షేత్రం కంచి క్షేత్రం. సెల్లుకు ఛార్జింగ్ అయిపోయిన వెంటనే అది పనిచేయడం మానేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకుంటే సెల్లు తిరిగి ఎలా బ్రహ్మాండంగా పనిచేస్తుందో అదేవిధంగా మనము శక్తిహీనులమైనప్పుడు తిరిగి శక్తిని పొందడానికి అందరికీ అమ్మ అయిన కంచి కామాక్షిని దర్శించుకోవాలని మన పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కంచిలో దాదాపు 360 దేవాలయాలు ఉంటే అమ్మవారి క్షేత్రం మాత్రం ఒకే ఒకటి ఉంది. అదే శ్రీ కంచి కామాక్షి దేవాలయం. గాయత్రి మంత్రానికి 24 బీజాక్షరాలు ఉంటే అమ్మవారి ఆలయంలో ఉన్న గాయత్రి మండపానికి 24 స్తంభాలతో నిర్మాణం గావించుకుంది. కంచి అమ్మవారిని తెలుసుకోవాలంటే ముందుగా ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో బండాసురుడు అనే రాక్షసుడు ప్రజలను దేవతలను పట్టి పీడిస్తూ ఉంటాడు. దేవతలందరూ కలిసి బండాసురుడి బారి నుండి తమను రక్షించమని మహాశివుడిని వేడుకుంటారు. కాంచీపురంలో బిలాకాశం ఒకటి ఉందని, అందులో అమ్మవారు ఉన్నారని ప్రసన్నం చేసుకోమని మహాశివుడు చెప్పడం జరుగుతుంది. ఆ బిలాకాశమే సతీదేవి నాభిబడిన ప్రదేశం. దేవతలందరూ కలిసి కంచికి వెళ్ళి బిలాకాశం కనపడకపోయేసరికి కంచి చెట్టు మీద దేవతలు చిలుకల్లా మారి, అమ్మా నువ్వు కనపడకపోతే మాకు గతి ఏంటి అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు దేవతల మీద కారుణ్యం కలిగి వారికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దేవతలు బండాసురుని గురించి చెప్పగా అమ్మ అష్టభుజాలతో వెళ్ళి బండాసురుని సంహరించి ఈడ్చుకొని వచ్చి ఒక గుంత తవ్వి అందులో పూడ్చడం జరుగుతుంది. ఆ గుంత పైన ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయమని అమ్మవారు దేవతలను కోరుతారు. అలాగే అమ్మవారి దేవాలయం ముందు ఏర్పాటు చేసిన స్తంభం దేవతలు ఏర్పాటు చేసిందే. ధ్వజస్తంభం కంటే ఈ స్తంభం ముందుంటుంది. బిలాకాశంలోకి వెళ్ళి అమ్మా నువ్వు మాయం కావద్దు, ఇప్పుడు ఎలా వచ్చావో అలాగే అష్టభుజాలతో ఇక్కడ వెలిసి మమ్మల్ని ప్రజల్ని కాపాడమని దేవతలు అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు దేవతలు నిర్మించిన మంటపమే ఈ గాయత్రి మంటపం. దేవతల కోరిక మేరకు అమ్మవారు స్వయంభుగా కంచిలో వెలిశారు. ముందుగా ఒక బాలిక రూపంలో దర్శనమిచ్చిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారు పాల్గొన మాసం నుండి లలితాదేవిగా నిలిచి నిజరూపంతో దర్శనం ఇస్తోంది. నేటికి అమ్మవారు కంచిలోనే కొలువై ఉండి మానవ మాతృలకు మాత్రం విగ్రహంగాను కనపడతారు. తన కంటి చూపుతో వారి కోరికలు నెరవేరుస్తారు కాబట్టి అమ్మవారిని కంచి కామాక్షి అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కాబట్టే ఆ పరమేశ్వరుడు తప్ప వేరే వారు ఎవరు అమ్మవారిని పూజించలేరని, ఆ పరమేశ్వరులోని అంశములో పుట్టిన వారు తప్ప 400 సంవత్సరాల 4 యుగాలలో శంకరాచార్యులు, ధౌమ్యుడు, దుర్వాస మహర్షి, పరశురాముడు వంటి 4 రూపాల్లో వచ్చి పూజలు అందించారు. అమ్మవారు తన దేవస్థానాన్ని 4 ఎకరాల్లో విస్తరించి ఎంతో అపురూప సౌందర్యంతో వచ్చిన భక్తులందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఎంతో అపూర్వ సౌందర్యంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరికి శ్రీ కామాక్షి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అయిన శ్రీ కామాక్షి అమ్మవారిని గత వారం అమ్మ దయ వలన మేమందరం కుటుంబ సమేతంగా అమ్మను దర్శించుకోవడం జరిగింది.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.